చీర్ల ప్రసాద్ యాదవ్తో నాకు ప్రాణహాని ఉంది. పూల గురవయ్య. బుచ్చిరెడ్డిపాలెం 14వ వార్డు కౌన్సిలర్ చీర్ల ప్రసాద్ యాదవ్తో తనకు ప్రాణహాని ఉందని, తనకు ప్రాణరక్షణ కల్పించాలని బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన పూల గురవయ్య తెలియజేశారు. మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చిన్నపాటి విషయంతో చీర్ల ప్రసాద్ యాదవ్ రౌడీలతో వచ్చి నన్ను కిడ్నాప్ చేసి బుచ్చిలోని అంజనాద్రి గెస్ట్ హౌస్ లో బంధించి నాపై విపరీతంగా దాడి చేశారన్నారు. కత్తితో చంపడానికి ప్రయత్నం చేశారన్నారు. ఈ విషయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా అతనిపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదన్నారు. చీర్ల ప్రసాద్ యాదవ్తో ప్రాణహాని ఉందని జిల్లా అధికారులు చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో పూల సుగుణ, పూల గిరులక్ష్మి, పూల భార్గవి తదితరులు పాల్గొన్నారు. ఎందుకు ఇస్తాను అతనికి? నేను ఈయనగా సార్, నన్ను కాపాడు సార్ దయచేసి. మా పాప కానీ లేకపోతే నేను చచ్చిపో. స్టేషన్కి వెళ్ళి మా పాప ఎస్ఐ గారితో ఫోన్ చేయించి కొట్టి మా పాప వాళ్ళ నెంబర్తో నా ఫోన్ నెంబర్ చేసి మీ ఇంటికి వస్తున్నాను, మీ పాప చెప్పు పద్ధతిగా అంటే ఆ నెంబర్ మా పాపకి ఎస్ఐ గారితో మాట్లాడి స్టేషన్లో ఇస్తే, నువ్వు ఏడున్నారంటే నేను కొట్టే కుక్కలతో పూర్తి చేస్తాను రా, నేను బతకని ₹1,00,000 నెత్తేస్తాను రా, పద్ధతిగా ఇంటికి వెళ్ళిపో. కొట్టారని చెప్పి పేపర్ ఇచ్చి తుడిపించుకొని నన్ను మళ్ళీ ఇంటికడే వదిలిపెట్టారు. బండి మీద వదిలిపెట్టారు, నన్ను బండి మీద వదిలిపెట్టారు సార్. అతను నీచంగా కొడుతున్నాడు. అతను నేను చిన్న స్నేహితుడే. మళ్ళీ నేనేం చేయలే. వాళ్ళ అవ్వ అంతా మా ఇంటి పక్కనే చిన్నప్పటి నుంచి ఎక్కడైతే కానీ నాకు తెలుసు. కానీ వీడు డబ్బు వచ్చే లోపల మరి అంత కేంద్రంగా అడగమని తప్పు చేశాను. వచ్చే వాళ్ళ అవ్వ తీసుకురా, అందరు తీసుకురా అడుగు. ఒకసారి కిడ్నాప్ చేస్తున్నాడు సార్. అతను మొత్తం చేస్తున్నాడు, సెటిల్మెంట్ కూడా చేస్తున్నాడు సార్. డబ్బులు ఇవ్వటం వడ్డీ ఇవ్వటం ఇదే పని అతనికి. ఇంకేం చేయట్లేదు సార్. నన్ను కాపాడండి సార్. అతను కూడా నిద్ర లేసిన కాడితే అంజనాద్రిలో రౌడీలు ఇంకెక్కడ ఉండాలి. నేను మళ్ళీ బుచ్చిలో తిరగదు సార్. నేను దూరంగా వెళ్ళిపోతా. మా ఫ్యామిలీ విషయాన్ని మీరు కాపాడండి సార్. ఆ ప్రసాద్ రెడ్డితో ఇలాంటి వాళ్ళతో అసలు ఎందుకు సార్ ఆయన కౌన్సిలర్ గెలిచి ఆ రోజు కనపడ్డాడు. అసలు ఇప్పుడు కనపడ్డా అతను. ఇప్పుడు నేను చెప్తే రేపు నన్ను బతకనిస్తాడు. కానీ నేను చెప్పేస్తున్నా, చచ్చిపోయినా ఒకటే. నాకు ఇద్దరు ఉన్నారు మా అమ్మకి. కానీ నీచంగా అడిగాడు మా అమ్మని, కఠినంగా నీచంగా అడిగాడు. అతను గుండె మీద కొట్టి అంత బూతులు మాట్లాడు, అంత నీచంగా అడిగాడు మా అమ్మని. కొట్టాడు, అలిగాముడు కొట్టాడు. నన్నైతే కాపాడండి సార్ దయచేసి. సార్ మాకు ఎప్పటికైనా ప్రాణహాని ఉంది సార్. అతను మాకు స్టేషన్లో ఒక పక్క రౌడీ సార్. అతను మటుకు రౌడీ చేస్తున్నాడు అసలు బుచ్చిలో మటుకు. కానీ మూడో కంటికి తెలియకుండా వైట్ సొక్కా వేసుకొని మీటింగ్ చేస్తున్నాడు. అతను మటుకు ప్రపంచానికి మాలలు వేసుకొని అన్నదానాలు చేసుకొని ఆ తర్వాత లోపల జరిగితే ఎవరు తెలియదు అతని గురించి. నన్ను రక్షించండి సార్, కాపాడండి సార్. పోలీస్ స్టేషన్ లో మాకు రాపియాలి సార్. వాళ్ళు సంతకాలు పెట్టియాలి సార్. మాకు మేమేం చేయమని వాళ్ళు ఒప్పుకొని మాకు సంతకాలు పెట్టియాలి సార్. మాకు ఇప్పటికైనా కానీ మాకు ఇద్దరు ఆడపిల్ల కాదు సార్. ఆ రోజు నా బిడ్డను తీసుకోపోతే ఏం సార్? మేమేదో పని మీద పోయాము, ఆ బిడ్డను తీసుకోపోతే ఏం సార్? మాకైతే ప్రాణహాని ఉంది సార్. ఎప్పటికైనా కానీ ఏది మా కుటుంబంలో ఈ కుటుంబంలో ఏది ఆదివారం ఉదయాన్ని కూడా వచ్చారు సార్. సంపేశ్వరుని శవందేలున్నమ్మా. మేమేదో దేవుడు దయచేసినట్టు మేము చేసిన పోయి నా మనవరాలు వచ్చి ఏడస్తా, మా నాన్న కొట్టుకుంటా తీసుకోబోతున్నారు నానమ్మ అని ఇంటికి వచ్చేలోకి ఏడస్తా. మేము దిక్కులాలకు వస్తే ఏడకన్నా స్టేషన్కి వెళ్తే వాళ్ళలో నలుగురిలో ఒకరు అడ్రస్ చెప్తే ఆ అడ్రస్ ద్వారా పోలీసులు ఫోన్ చేస్తే అప్పుడు నా బిడ్డను చంపకుండా పంపించారమ్మా. నేను కానీ కనపడబోదు. సాయంత్రం మా ఇల్లు కూల్ చేస్తాడు సార్. కొక్కులేరు కూడా చూపించాడు. ఆడే ఉంటుంది సార్ కొక్కులేరు కూడా. ఇట్టాటు ఎక్కిరిగా ఉండారా, ఇట్టాటి వాళ్ళు కూడా ఉండారు. పచ్చితనంగా తీసుకోవాలి. ఒక సినిమాలో లాగా చేశారు నా బిడ్డని చంపేసి ఉంటారు. నువ్వే కాపాడాలమ్మా.